మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు, అంటే ఈ 15 రోజులు, దీన్ని పక్షము అంటారు. 15 రోజుల్ని అంటే భాగము అని అర్థం. పక్షము అంటే భాగం అని, ఒక పక్క భాగం అని అర్థం. ఒక నెలలో రెండు పక్షాలు ఉంటాయి, 2 భాగాలు చేసినట్టయితే. అంచేత ఇక్కడ దీన్ని పూర్వపక్షం అంటారు. అంటే మొదటి పక్షం రోజుల గురించి, ఈ 15 రోజుల గురించి. నెల అంటే 30 రోజులు కాబట్టి 30 కానీ 31 కానీ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క నెల 28 కానీ 29 కానీ రావచ్చు. ఏదైనా 30 అనేటటువంటిది ఒక ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ ఉంటాం నెలకి. అటువంటి నెలలో సగం 15 రోజులు కాబట్టి ఆ పక్ష ఫలితాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది, 15 రోజుల యొక్క ఫలితాలని. ఇప్పుడు మనం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు ఈ పక్షంలో, అంటే ఈ 15 రోజుల్లో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేది మనం సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకోబోతున్నాము. ఇందులో అతిశయోక్తులు కానీ, లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, లేకపోతే ఈ హెడ్డింగ్ చూసేసి మీరు ఖచ్చితంగా చదవాలి, నాకు ఇన్ని వ్యూస్ రావాలి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే లేదు. మీరు సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ కావాలంటే చూస్తారు, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని నేను బతిమాలక్కర్లేదు. ఇలా తప్పుడు తంప్లైన్స్ అంటే హెడ్డింగ్లు పెట్టేటటువంటిది, ఆ హెడ్డింగ్కి లోపలుండే సబ్జెక్టుకి సంబంధం లేనటువంటి విషయాలు ఇందులో చెప్పబడవు. అలాగే కొన్ని గ్రహాలు బాగలేవు, అంత మాత్రాన మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలకనో హోమాలకనో, లేకపోతే ఏదో మా మిత్రుడు ఒక ఆయన ఈ మధ్యకాలంలో చెప్పాడు, ఒక ఆయన చెప్పాడట అట్లా. ఎందుకంటే ఆయనకి ఏదో కొంచెం కుజదోషం లాంటిది ఏదో ఉందట. అయితే అతని జాతకం మనకు రాలేదు, కానీ కుజదోషం ఉందని ఆయన నిర్ధారణ చేశాడు. అది ఎంతవరకు యథార్థం అనేది ఆ భగవంతుడు తెలియాలి. మంచిదంటే మంచిదే, నిజంగా ఉంటే మరి మంచిదే చెప్పింది కూడా. అయితే దాని పరిష్కారం మాత్రం అంత అక్కర్లేదు. ఎందుకంటే తమిళనాడు వెళ్ళి, తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడు అని పేరు, ఆయనకి ఆరు పుణ్యక్షేత్రాలు పవిత్రమైనటువంటి, చాలా పవిత్రమైనటువంటి 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. 4 చూపిస్తున్నాను అనుకో, 6. ఈ 6 పుణ్యక్షేత్రాలని ఒకసారి వెళ్ళి తిరిగేసి అంతర్దర్శనం చేసుకుని రమ్మన్నాడట. ఇది అందరికీ సాధ్యపడుతుందండి. ఒక పేదవాడు ఉన్నాడు, ఒక భాష రానివాడు ఉన్నాడు, చదువుకోని వాడు ఎక్కడ ట్రైన్ ఎక్కాలో, ఎక్కడ ట్రైన్ దిగాలో, ఏ రూట్లో వెళ్ళాలో వాడు అంతా గట్టిగా తిరిగితే ఆంధ్ర మన లేకపోతే తెలంగాణలోనూ పూర్తిగా కూడా తిరిగి ఉన్నటువంటి వ్యక్తి వేరే రాష్ట్రం పోయి ఎక్కడ తిరిగి వస్తాడండి? అతనికి ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా. ఇవన్నీ ఆలోచించాలి మనం. ఇవి ఇట్లాంటి భయంకరమైనటువంటి శాస్త్రకారులు ఎప్పుడూ చెప్పలేదు. మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటటువంటిది, లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి చేసుకునేటటువంటిది, దాన్ని కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి చేసుకునేటటువంటివి, ఎక్కువ ద్రవ్యం ఖర్చు అవ్వకుండా చేసుకునేటటువంటి విధానాలు అనేక చెప్పబడి ఉన్నాయి శాస్త్రాల్లో. అట్లాగే అవి ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. డబ్బులు ఉన్నవాళ్ళు ఓకే, సంతోషం, ఖర్చు పెట్టుకోండి, విత్తం కొద్దీ వైభవం, ఓకే. ఇప్పుడు మనము ప్రప్రథమంగా ధనురాశి వారికి 1వ తారీఖు 6వ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు ఈ పక్షం రోజులు, అంటే ఈ 15 రోజులు గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ధనురాశి వారికి తృతీయంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. తృతీయంలో రాహుగ్రహ సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. అంటే శుభప్రదమైన ఫలితాలు అంటే ఏ విధమైన ఫలితాలు అనేవి మనం తెలుసుకోవాలి అనుకున్నట్టయితే, ఇంట బయట ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాలలో మనిషి అన్నాక రోజు ఎన్నో ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాడు, ఎన్నో వ్యవహారాలు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఏదో బ్యాంక్కి వెళ్ళాం, పని అవ్వదు, 15 రోజులు తిరుగుతున్నాం, పని అవ్వదు. ఈ 15 రోజుల్లో వెళ్ళండి, వాడు మనకు సహకరిస్తాడు, అక్కడ ఉన్న స్టాఫ్ టక్కన అయిపోతుంది. ఇట్లా ఎప్పటి నుంచో పూర్తి కానిటువంటి, అసంపూర్ణంగా ఉండిపోయినటువంటి పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకోవటానికి ఒక మంచి అవకాశాన్ని రాహుగ్రహ తృతీయ సంచారం ద్వారా మనకి కలుగుతుంది. అలాగే
చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. ఈ శని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. అర్ధాష్టమ శని అనే శని ముఖ్యంగా 3 రకాలుగా చెడు బాగా ఎక్కువ. మూడు రాసు నిజానికి చెప్పాలంటే 3 రాసుల్లో మాత్రమే గోచార శని యోగిస్తాడు. కానీ 3 రకాలుగా ఉన్నటువంటిది బాగా దుష్ప్రభావాన్ని చూపిస్తాయి అని మనకి శాస్త్రం చెప్తోంది. అందులో ప్రథమమైంది ఏంటంటే అర్ధాష్టమ శని. అష్టమ అంటే 8, అర్ధ అంటే అందులో సగం 4. దీన్ని కంటక శని అంటారు. ముళ్ళు కాల్లో గుచ్చుకుంటే ఎంత బాధిస్తూ ఉంటుందో అంత బాధను కలగజేస్తాడు అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే 4వ స్థానం అనేటటువంటిది సుఖస్థానం. ఆ సుఖస్థానానికి సంబంధించినటువంటి ఏంటంటే మనిషి ఇల్లు సౌఖ్యం కానివ్వండి, గృహ సౌఖ్యం కానివ్వండి, వాహన సౌఖ్యం కానివ్వండి, భార్యాబిడ్డలతో సౌఖ్యంగా ఉండటం, సుఖంగా ఉండటం, భార్య అనుకూలంగా ఉండటం, పిల్లలు చెప్పిన మాట వినటం, ఈ విధమైనటువంటి ఏ సుఖానికైనా నోచుకోవాలి అంటే సుఖస్థానం మనకు బాగుండాలి. సుఖస్థానంలో శుభగ్రహాలు ఉండాలి. అటువంటి 4వ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం వలన ఇవన్నీ కూడా మనకి దెబ్బతింటున్నాయి. అందుచేత అర్ధాష్టమ శనిని కంటక శని అన్నారు. ఆ విధంగా కంటక శని ప్రభావం ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే పంచమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. పంచమ స్థానంలో ఉన్న కారణంగా ఇక్కడ మనకి ఏదైనా గుడ్లకి సంతానం మీద ముఖ్యంగా మనకి ప్రభావం చూపిస్తూ ఉంటాడు. వాళ్ళు చదువులో ముందుగా ఉంటారు, అందరికంటే జమ్ముగా ఉంటారు. అలాగే ఈ లలిత కళలో అనేటటువంటివి పూర్వపుణ్యం అంటారు దీన్ని, 5వ స్థానాన్ని. ఈ లలిత కళలో అనేటటువంటి దైవతత్వం, ఇవి మనిషి ఎవరు అనుకుని సాధించేవి కొంతవరకే. కానీ దైవదత్తం అయినటువంటి వాటి పూర్తిగా రాణిస్తాడన్నది దైవం వల్ల ఇవ్వబడ్డాయి. వాటికి మనం సాన పట్టుకోవాలి. సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, నృత్యం కావచ్చు, శిల్పం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, ఇవన్నీ దైవదత్తాలు. వాటిని మనం సాన పడితే బాగా రాణిస్తాయన్నమాట. ఈ విధంగా పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నటువంటి వారికి లలిత కళల్లో ప్రవేశం కానీ, ప్రావీణ్యం కానీ, అదే వృత్తిగా కానీ, ప్రవృత్తిగా కానీ ఉన్నటువంటి వారికి చాలా శుభాలు కలిగించేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ శుక్రుడు ద్వారా కలుగుతోంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అత్యంత ఆనుకూల్యమైనటువంటి ఫలితాలను శుక్రుడు ఈ 15 రోజులు ఇవ్వబోతున్నారు. అది గమనించుకోండి. ఇకపోతే రవి యొక్క సంచారము 6, 7 స్థానాలు 2 స్థానాల్లో సంచారం జరుగుతోంది. 14 రోజుల పాటు రవి 6వ స్థానంలో చాలా యోగ్యమైనటువంటి ప్రదేశంలో ఆయన ఉన్నారు. ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు పుడతాయి. ఎవరికైనా మనం రుణం ఇవ్వాల్సి ఉంటే తీర్చేస్తాం. మొత్తం మీద డబ్బు కావాలన్నా, తీర్చేయాలన్నా, ఏదైనా సరే మొత్తం మీద మీకు ఈ 15 రోజుల్లో రుణం, 14 రోజుల్లో ఈ రుణం అంటే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బంది రాదు. ఇకపోతే 7 ఒక్కరోజు మాత్రం ఉన్నది. అది కొంచెం దాని ప్రభావం చూపిస్తుంది. 7వ స్థానం కాబట్టి భార్య పిల్లల మీద కొంచెం, భార్య మీద ముఖ్యంగా మనకి ఆవిడకి కొంచెం ఏదో మాట తేట రావచ్చు. అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మీద ఒక్కరోజే కాబట్టి పెద్దగా మనం పరిగణలో తీసుకోక్కర్లేదు అంటే తీసుకోక్కర్లేదు. ఒక్క నిమిషం కూడా చాలు కాబట్టి తీసుకోవాలంటే తీసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6, 7 స్థానాలు 2 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. 6వ స్థానంలో 6 రోజులు, 7వ స్థానంలో 9 రోజులు సంచారం చేస్తున్నారు. కాబట్టి ఈ 15 రోజులు కూడా ఆయన మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తున్నారు. ఆరోగ్య విషయంలో కానివ్వండి, డబ్బుల విషయంలో కానివ్వండి, భార్యాభర్తల విషయంలో కానివ్వండి, జాయింట్ వ్యాపారంలో కూడా అన్ని రకాలుగా కూడా మీకు బుధుడు పూర్తి అనుకూలురు. ఇకపోతే 7వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. ఈ 7వ స్థానంలో గురువు యొక్క సంచారం కూడా చాలా శుభప్రదమైనటువంటిది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యతే కాకుండా పెళ్లి కానిటువంటి అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంత చాలా వరకు కాలమాన పరిస్థితులు మారాయనుకోండి. అసలు మానవులకు కాదు దేవతలకు కూడా ఉండనటువంటి కోరికలన్నీ అటు అబ్బాయిలకి ఉన్నాయి, ఇటు అమ్మాయిలకి ఉన్నాయి. కాబట్టి కారణాలు మనం చెప్పలేము. కానీ చాలా వరకు గురు యొక్క ప్రభావం సప్తమంలో ఉన్న కారణంగా అమ్మాయికి అబ్బాయి నచ్చాడనో, అబ్బాయికి అమ్మాయి నచ్చాడనో, లేదా
కొంతమందికి వివాహం నిశ్చితార్థం తీసుకోవటం, వివాహాలు జరిగిపోవటం, ఇట్లాంటి అవకాశాలు కూడా మనకి ఇక్కడ ఈ సప్తమ స్థాన గోచార గురువు యొక్క ప్రభావం వల్ల జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మొత్తం ఇది కూడా మనం కరెక్ట్గా చెప్పలేమండి. అంటే 9వ తారీఖు నుంచి మళ్ళీ గురుగ్రహం యొక్క మళ్ళీ గురుమూఢం ప్రారంభమవుతోంది కాబట్టి అవతల మళ్ళీ 9వ తారీఖు లోపల జరగచ్చు, కానీ 9 దాటే గురుమూఢం వచ్చాక మాత్రం జరగవండి. ఇది ఒకటి గమనించుకోవాల్సినటువంటి విషయము. ఇక అష్టమ నవమ 2 స్థానాల్లో కుజగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. ఈ రెండు కూడా మనకి ఏ విధమైన శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలవండి. 8వ స్థానంలో ఉన్నప్పుడు ఏదో పెద్ద కష్టము, అవమానాలు, దుఃఖాలు, అవమానాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి హఠాన్ మరణాలు కూడా జరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. హఠాత్తుగా ధననష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కుజుని వల్ల కలిగితే, కేతు వల్ల కూడా ఇంచుమించుగా భాగ్యస్థానంలో కేతు కూడా యోగించజాలడండి. కుజుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నాడో కేతు కూడా అదే విధమైన ఫలితాలు ఇస్తాడు. మీకు అక్కడ కేతు కుజివత్ అని మన శాస్త్రం కూడా చెప్పింది. అంచేత వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. సరే, మొత్తం మీద కేతు కూడా మనకి 15 రోజుల్లో మనం ఆయన దగ్గర నుంచి శుభప్రదమైన ఫలితాలు ఆశించడానికి లేవు. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. సర్వసామాన్యం, శుభ అశుభాలు ఆ నవగ్రహాలకి, కానీ నవగ్రహాలకు సంబంధించి పెద్దలు ఎంతోమంది ఎన్నో చెప్పారు. అవి కానీ పాటించండి, అన్ని శుభాలు పొందండి. శుభం భూయాత్.